Praise the Lord. Hallelujah. 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 स्वागतम अभिषेक स्वागतम स्वागतम आनंद स्वागतम स्वागतम संगीत स्वागतम स्वागतम अनुराग स्वागतम स्वागतम अभिषेक स्वागतम स्वागतम अभिषेक स्वागतम पूजा वेला ప్రభువు కీర్తి పల్లవించిన వేళ ప్రసన్నత పూజా వేళ బడిబడిగా రండి రండి దైవ కుమారుడు ఆసన్నమాయే स्वागतम अभिषेक स्वागतम स्वागतम आनंद स्वागतम स्वागतम संगीत स्वागतम स्वागतम अनुराग स्वागतम स्वागतम अभिषेक स्वागतम स्वागतम अभिषेक स्वागतम గానం చేసే వేళ తాళాలు మేళాలు మ్రోగే వేళ కోయిల గానం చేసే వేళ తాళాలు మేళాలు మ్రోగే వేళ సర్వజనులు పూజించే వేళ అభిషేక వరములు పొందే వేళ స్వాగతం ఆనంద స్వాగతం స్వాగతం సంగీత స్వాగతం స్వాగతం అనురాగ స్వాగతం స్వాగతం అభిషేక స్వాగతం स्वागतम अभिषेक स्वागतम Praise the Lord. Hallelujah. 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 ఒక నిమిషం చేతులు జోడించి కళ్ళ మూసుకుందాం బిడ్డలారా. ఈ నూతన నెల మొదట ఆదివారము మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ నెల అంతా మీరు చేయబోయే పనులను మీ ఉద్దేశ లక్ష్యాలను మీకు కావలసిన దీవెనలు ఆశీర్వాదము మనసులో గుర్తించుకోండి. దేవుని ఆశీర్వాదం మీ మీదను మీ కుటుంబం మీదను మీ పిల్లల మీదను సమృద్ధిగా ఉండాలని
దేవుని సన్నిధిలో మనం అర్పించే ఈ బలి ఆయనకి స్వీకార్యమైన బలిగా మారాలని మనసారా కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీతోనూ ఉండునుగాక. ప్రియ బిడ్డలారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 3 వచనాలు మనం ఈరోజు వాక్యం ద్వారా ధ్యానించబోతూ ఉన్నాం. భారముచే అలసి సొలసిన సమస్త ప్రజలారా, మీరు నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి ఒసగదను. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నీ ఆత్మలు విశ్రాంతిని నా దగ్గర మీరు పొందుకుంటారని ఆ కరుణామయుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వయస్సు వరకు ప్రియబిడ్డలారా, మానవులందరూ జీవిత భారం మోస్తూ జీవిస్తూ ఉన్నాం. బాధ్యత లేని జీవితము లేదు, సమస్య లేని జీవితము లేదు. ఒక్కొక్కరికి వారికి తగినట్లు బాధ్యతలు, వేదనలు, కష్టాలు అన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది జీవిత భారం మోయలేక, బరువు మోయలేక, ఈ జీవిత భారం బరువు నుంచి తప్పించుకోవటానికి రకరకాల మార్గాలు ఆలోచిస్తూ భారం మీద భారం మూట కట్టుకున్నవారు చనిపోవాలని, ఆత్మహత్య చేయాలని, ఈ జీవితం నాకే బరువని, కుటుంబం మీద భారమని ఎన్నో రకరకాల సమస్యలకి, చెడు అలవాట్లకి గురి అయి జీవిస్తున్న వారు ఉన్నారు. దేవుణ్ణి చూడలేక, ఆయన అనుభవించలేక కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, నాకు ఎక్కడ శాంతి దొరకటం లేదు, నాకు ఎక్కడ సమాధానము లేదు, ఎక్కడికి వెళ్ళినా సమస్యల మీద సమస్యలు వస్తూ ఉన్నాయని, నా చుట్టూ నాకు చీకటి తప్ప, అంధకారము తప్ప ప్రకాశము, ఒక ప్రత్యాశ ఎక్కడ నాకు కనపడలేదని బాధలో జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు బిడ్డలారా. అందరికీ ఆశ్వాసము, అందరికీ శాంతిని, సమాధానము కలిగించిన ఒకే ఒక మాట అని అన్నాడు, మీరు నా యొద్దకు రండి, మీరికి నేను విశ్రాంతి ఒసగదను. మీరు నా యొద్దకు రండి, నేను నీకు ఆశీర్వాదము, నేను నీకు శాంతిని, సమాధానము కలిగిస్తాను. ప్రియబిడ్డలారా, ఆ యేసుక్రీస్తు దగ్గర మరొక ఆదివారం మనం వచ్చి ఉన్నాం. ఏ సమస్యలు ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ బరువుతో ఉన్నా మనల్ని చేయి విడిచేవాడు కాదు ఆ యేసయ్య. తన దగ్గర మొరబెట్టే వారిని అనాధారం చేసేవాడు కాదు ఆ యేసయ్య. కన్నీటిలో ఉన్నవారి కన్నీరు తుడిచి వేయటానికి ఆయన సమర్థుడై, బాధల్లో ఉన్న మీ బాధలు తొలగించడానికి ఆయన శక్తి గలవాడు. ఈరోజు ప్రభువా, నీ మాత్రమే, నీ ఒక్కడవే నాకు ఆధారమని
ఆయన మీద మన పూర్ణ నమ్మకము, ఆయన మీద మన పూర్ణ విశ్వాసము, మన సంపూర్ణమైన ఆధారము ఆయన మీద పెట్టి ఈరోజు బలిలో పాల్గొనండి, వాక్యం వినండి, పాటలు పాడండి, స్వస్థత ప్రార్థనలో పాల్గొనండి. మీరే వ్యక్తిగతంగా ఆ ఓదార్పును, ఆ శక్తిని, ఆ బలము అనుభవిస్తారు ఈరోజు. సే ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. రెండు చేతులు హృదయం మీద ఉంచి ఒక్క నిమిషం కళ్ళ మూసుకుందాం. ఎంతో ప్రేమతో ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. జీవిత భారముతో అలసి సలసి ఉన్న బిడ్డ, మీరు నా యొద్దకి రండి, నేను నీకు విశ్రాంతి ఈరోజు కలిగిస్తాను. మన ప్రార్థనలు, మన కన్నీరు, వేడుకోలు ఆయన ఆలగించకుండా పోవటానికి ఒకే ఒక కారణమే, నేను పాపావస్థలో ఉన్నాను, ఆయన నుంచి దూరంగా జీవిస్తూ ఉన్నాను, ఆయన దరికి నేను చేరలేకపోతూ ఉన్నాను. యేసయ్యా అని నేను స్వరమెత్తి ఆయనని పిలవలేకపోతూ ఉన్నాను. నా హృదయం ఆయన నుంచి దూరంగా ఉంది. సుంకరి దేవాలయములకి వచ్చి ఒకే ఒక ప్రార్థన ప్రార్థించాడు. ఆకాశం వైపు దేవుని వైపు కళ్ళెత్తి చూడలేక, పాపభారం మోయలేక ఒకే ఒక మాట అన్నాడు, ప్రభువా ఈ పాపాత్ముడిని కరుణించుము. ప్రార్థన ముగించి ఇంటికి వెళ్ళినది దేవుని సన్నతిలో నీతీకరింపబడిన ఆ పాపాత్ముడు ఒక్కడే. ఈరోజు కరుణించు ఈ దీనుని. దేవా, కాపాడు ఈ దాసుని, కాపాడు ఈ దాసురాలను, కాపాడు ఈ కుటుంబాన్ని, కాపాడు నా బిడ్డలను. ఆ దేవుని సన్నిధిలో ఈరోజు విశ్రాంతి పొందేలాగున మనల్ని మనం ఆత్మశోధన గావించి ఈ పశ్చాత్తాప గానం పాడుతూ ఉండగా మనమందరం కలిసి పాడుకుంటాం. దేవా, నన్ను కాపాడము, నా కుటుంబాన్ని ఈరోజు కాపాడము. దేవా, నా భర్తను కాపాడమయ్యా, నా భార్యను కాపాడము, నా పిల్లలు ఎక్కడ ఉన్న వారిని కాపాడమయ్యా అని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తాం. నిన్ను ఆదుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను రక్షించే దేవుడు ఒక్కడు ఉన్నాడు అని మర్చిపోకుండా పాడతాం. కరుణించు ఈది కాపాడు నీ దాసుని, కరుణించు ఈ దీనుని, యేసయ్యా కాపాడు ఈ కుటుంబము.
వరమీయరావా నీ సేవ చేయగ వరమీయరావా. శరణం దేవా శరణం నీ శరణం శరణ శరణం 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 దేవా శరణం నీ శరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దేవుని దేవా కాపాడు నీ దాసుని. దేవా ఆనాడు భక్తులను ప్రవక్తలను నీ మీద ఆధారపడి ఉన్న వారందరినీ ఆశీర్వదించావే, బలపరచావే, ప్రాణాన్ని కాపాడావే, కుటుంబాన్ని రక్షించావే. ఈరోజు నీ సన్నిధిలో మొరబెట్టి ప్రార్థిస్తున్న బిడ్డలను కాపాడమని, దీవించమని, చేయి విడవక ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా నిన్ను నమ్మిన వారు, జ్ఞానస్నానం పొందిన వారు, నీ యందు విశ్వాసం ఉంచేవారు మరణం వరకు, అంత్య శ్వాసం వరకు దేవా ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా, ఎప్పుడు నిన్ను విడనాడకుండా, ఏ బాధలలో, ఇబ్బందుల్లో, కష్టాలలో ఆదుకున్న ఒక రక్షకుడు నాకు ఉన్నాడని ఆ విశ్వాసమును ఎత్తిపెట్టి ప్రభు జీవించే కృపను ఈ బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అనుదిన జీవిత యాత్రలో రాదునటువంటి సిలువను మోసుకొని నిన్ను వెంబడించే పట్టుదల, విశ్వాసము ఒక్కొక్కరికి కలిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రోజు వారి బలం పొందేలాగున, అభిషేకం పొందేలాగున తోడుగా ఉండి ప్రార్థిస్తున్నాం దేవా. నాలోని ఈ ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే ఇలా కీర్తింతునయ్యా. నాలోని ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే కీర్తింతునయ్యా. బలమైన నీ హస్తం నా చెంతనుందా, బలమైన నీ హస్తం నా చెంతనుందా. భయమేల నాకయ్య ఈ బ్రతుకులోన, భయమేల నాకయ్య ఈ బ్రతుకులోన. శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణం శరణం. శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు మీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని. నీ సేవలో మమ్ము నడిపించు దేవా, నీ సేవలో మమ్ము నడిపించు దేవా. నీ సేవ చేయక వరమీయరావా, నీ సేవ చేయగ వరమీయరావా. శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణం శరణం. శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణం శరణం. కరుణించు ఈ దీనుని దేవా
కరుణించుయేలుని దేవా కాపాడు శరణం యేసయ్యా. రెండు చేతుల పైకెలెత్తి శరణం నీవే దేవా. కరుణి దేవా శరణం నీ శరణ శరణ నీవే శరణమయ్యా. నీవే మాకు ఆధారం దేవా. శరణ శరణ శరణం 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 దేవా శరణం నీ శరణ శరణ దేవా శరణం. కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను సకల అవినీతిని సకల దోషములను సకల శోధన బలహీనతలను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, పదనమయ్యున్న లోకమును నీ కుమారుని క్రూర మరణము ద్వారా ఉద్ధరించిదిరి. మీ దాసులకు స్వర్గీయ ఆనందమును ప్రసాదింపుడు. తద్వారా పాపదాస్యము నుండి విముక్తి చెందిన మేము నీ సన్నిధిలో శాశ్వతానందము పొందు భాగ్యము మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు. రాబోవు రాజు సియోను కుమారి, నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. అతడు విజయుడు, జయశీలుడునై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కి వచ్చును, గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు నుండి రథములను యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును, ధనస్సులను నాశనమగును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. అతని రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Second reading is taken from Romans chapter 8 verses 9 to 13. Romans chapter 8 verses 9. But you are not in the flesh, you are in the Spirit. Since the Spirit of God dwells in you, anyone who does not have the Spirit of Christ does not belong to him. But if Christ is in you, through the body is dead because of sin, the Spirit
is life because of righteousness. If the spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ from the dead will give life to your mortal bodies also through his spirit that dwells in you. So then, brothers and sisters who are debtors not to the flesh, to live according to the flesh. For if you live according to the flesh, you will die. But if the spirit you put to death the deeds of the body, you will live. The word of the Lord. Thanks be to God. Hallelujah, 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 hallelujah. La 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 సందేశం చేకొను శుభవార్త ప్రకటిత ఎలుగెత్తి చాటుము కరుణామయునికి కరతాళములతో స్తుతులు పాడుగా కరుణామయునికి కరతాళములతో స్తుతులు పాడుగా ఆలకించు తండ్రి ఆదరించు తండ్రి ఆలకించు తండ్రి ఆదరించు తండ్రి ఏలిన వారు మీతో ఉందురుగాక. మీతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 25వ వచనము నుండి 30వ వచనం వరకు. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్లా నేను పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తుని రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ దివ్య బలిలో మీరు సమర్పించాలని కోరుకున్న కానుకలను చేతిలో తీసుకుని వాలంటీర్స్ వచ్చినప్పుడు ఆ కానుకలు సమర్పించండి. ఈరోజు 68 మంది వారి వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం ప్రత్యేక దివ్య బలి పట్టించి మనందరి ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. ఈ 68 మంది కుటుంబాలను ప్రత్యేకంగా ఈ బలిలో కానుక సమర్పిస్తాం. వారి కోసం ప్రార్థన చేస్తాం. ఏ ఉద్దేశం సాధించాలని వారు మన ప్రార్థన సహాయం కోరారో
వాటి అన్నిటినీ కూడా దేవునికి సమర్పిస్తాం ఈ బలిలో. అలాగే మీరందరూ కూడా కానుకలు సమర్పించి కళ్ళ మూసుకుని నిశ్శబ్దంగా అర్పణ గానము గాయక బృందం పాడుతూ ఉండగా, దేవా నా ఈ కానుకలు స్వీకరించి నన్ను నా కుటుంబాన్ని ఈ బలి ద్వారా దీవించమని నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం, చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి, నీ దివ్య పాద సేవలు నన్ను నిలుపుము స్వామి. నిలుపుము స్వామి, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. అందరూ మోకరించండి. మోకరించి చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. 68 మంది కుటుంబాలు సమర్పించిన దివ్య బలి పూజ, 10 మంది చేసినటువంటి అన్నదాన కార్యక్రమము, వారందరి కుటుంబాలను ఈ బలిలో గుర్తించుకుందాం. నీ మీద ఆధారపడి ఈ గొప్ప కార్యము చేస్తున్న బిడ్డలని దేవా ఘనంగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ నెల మొదటి ఆదివారం మీ సన్నిధిలో సమర్పించి ఈ ఒకే ఒక దివ్య బలి ద్వారా ఈ ఆలయంలో సేవ చేస్తున్న వారిని, వారి కుటుంబాన్ని సమర్థిగా దీవించము దేవా. భారమిచ్చే అలసి సొలసి ఉన్న వారులారా, నా యొద్దకు రండి అని ప్రేమతో కరుణతో ఆహ్వానిస్తున్న దేవా, నీ కరుణను నీ ప్రేమను ఈ బిడ్డలు చవి చూచేలాగున, ఆదరణ పొందేలాగున, ఓదార్పును పొందేలాగున దేవా నీ బలమైన హస్తం ఈ బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. హృదయ భారముతో బరువుతో వచ్చిన బిడ్డలను, ఆ గుండె బాధను, ఆ గుండె బరువును ఈరోజు నీ పరిశుద్ధాత్మ సాన్నిధ్యం ద్వారా తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఏడుపులతో కన్నీటితో దేవా నీ సన్నిధిలో
గుండె చీల్చి హృదయము విరిగి నలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న వారి కన్నీళ్ళు తుడచివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. రోగము, వ్యాధి బాధల వల్ల అనారోగ్య అవస్థలో ఉన్నవారు నీ సన్నిధిలో స్వస్థత ఉందని, నిన్ను మాత్రం ఆధారపడి వచ్చిన వారికి నీ దివ్య ఔషధమైనటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా, జీవ జలము ద్వారా తల నుంచి వారి శరీర అవయవాలను కడిగి రోగ వ్యాధి బాధలను నయం చేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అప్పుల సమస్యలు ఉన్నవారు ఎంతోమంది, బ్రతుకులో ఆశ కోల్పోయి ఉన్నవారు, పెట్టుబడి పెట్టి అన్నీ కోల్పోయేవారు, అప్పులిచ్చి యేసయ్యా మునిగిపోయేవారు, అప్పులు తీసుకుని తిరిగి చెల్లించలేక ఎటు పోవాలో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియక పరువు కాపాడాలని దానికోసం కష్టపడుతున్న వారిని ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకున్న దేవా. పిల్లలు దారి తప్పిపోయారని, పిల్లల వల్ల కన్నీట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను, కుటుంబమును ఈరోజు ఆదుకున్న దేవా. కుటుంబం నుంచి పారిపోయేవారు, చెడు అలవాటులు, మందు, పొగ, బీడి, గుట్కా, మత్తు మందులు, శారీరక మోహతలంపుల వల్ల అమ్మాయిల అబ్బాయిల ప్రేమ బంధములో పడి జీవితం నశింపచేస్తున్న వారిని ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థిస్తూ ఉండగా, ఆ బిడ్డలు ఎక్కడ ఉన్నా మంచి ప్రభువా బుద్ధిని, వివేచన బుద్ధిని కలిగించి నీ సన్నిధికి, ఇంటికి వారిని తిరిగి రెప్పించమని ప్రార్థిస్తున్నాం దేవా. వీడిపోయే భార్య భర్తల కుటుంబ బంధాన్ని మరొకసారి బలపరచమని, వారిని ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రార్థన సహాయం కోరిన వారు ఎంతోమంది ఉన్నారయ్యా. ఒక్కొక్కరిని ఈ బలిలో పేరు పేరున సమర్పిస్తున్నాం. ఈ బలిపీఠంలో సమర్పించబడినటువంటి అప్ప ద్రాక్షరసములు గురువుల హస్తాభిషేక ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దిగివచ్చి దీనిని పవిత్రపరచబోతూ ఉండగా దేవా, ఆ ఆత్మ ప్రభావము, ఆ ఆత్మశక్తిని, బలమును ఈ స్టేజ్ మీద ఉన్న వారికి, ఈ ఆలయంలో మోకరిస్తున్న వారికి, ఈ ఆలయంలో ఏ మూలలో ప్రభువా సేవ చేస్తున్న వారందరి మీదను నూతన ఆశీర్వాదములాగా, నూతన శక్తిలాగా, నూతన బలములాగా, నూతన అభిషేకము ద్వారా ఈ నెల మొదటి ఆదివారం కృంభరించమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. దేవా, ఈరోజు ఈ బిడ్డలు హృదయములో మనస్సులో ఉన్న ప్రార్థనలన్నీ కూడా యేసయ్యా నీకే సమర్పిస్తూ ఉన్నాము. రెండు చేతులు అలాగే పైకిలెత్తామా? రెండు చేతుల పైకిలెత్తి నిన్ను చూస్తూ ఉన్న యేసయ్యా, నిన్ను ఓదార్చాలని నీ దరికి వస్తూ ఉన్న యేసయ్యా, నీ దగ్గర నీవు ఎప్పుడెప్పుడు పిలుస్తారో నీ ప్రార్థనకు జవాబిస్తున్న యేసయ్యా, నీ దగ్గరే ఉండగా ఆ దేవుని సన్నిధిలో చేతుల వైకిలెత్తి, దేవా, ఈ మా ప్రార్థనలు, ఈ మా కోరికలను, నా కన్నీరు, రోగము, వ్యాధి బాధల నుంచి నన్ను విడిపించమని, స్వస్థత కలిగించమని ఆ యేసుక్రీస్తుతో స్వరములెత్తి కాసేపు దేవుని పిలిచి ప్రార్థిద్దాం. యేసయ్యా, పరిశుద్ధాత్మ ప్రభావము వల్ల హల్లెలూయా, ఈ మా ప్రార్థనలన్నీ మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధ నామములో మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడదామా? ఈ మనస్సులను
మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన తన జన్మము ద్వారా మానవుల పాప స్వభావమును నూతనపరచను. తన శిలువ పాటుల మరణ ఉత్థానము ద్వారా సకల పాప శాపములను, బాధను, బరువును తీసివేసెను. మరణమును జయించి పునరుత్థానుడై నిత్య మరణములో పడిపోయే వారికి నూతన మార్గమును, నూతన జీవమును ప్రసాదించును. కనుకన దేవదూతలతో కలిసి నిరంతరము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమును వేంచేసిన వారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతమున హోసానా. అందరం మోకరించండి. అందరం మోకరిస్తాం. చేతులు జోడించి పూర్తి భక్తితో, విశ్వాసముతో ఈ బలిలో పాల్గొనండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగనే భోజనానందరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనసుగి అప్పమును రక్షణ పాత్రముగా సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ నెల మొదట ఆదివారము ఈ దివ్యబలిలో పాల్గొనుటకు మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారిగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకొనుచున్నాము. ఏలినవార ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులు తుమ్మ బాల తండ్రి గారిని, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థాన మగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోను చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల మరియమ్మతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములో మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక.
చేతులు పైకిలెత్తి ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన నిండు మనసుతో భక్తితో ప్రార్థిద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు మీ శాంతిని సమాధానమును ప్రసాదింపము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపము నుండి శోధన నుండి హృదయ భారము బరువు నుండి విముక్తులమై ఎట్టి కలతలకు శోధనలకు చెడు అలవాట్లకు గురిగాకున్నట్లు చేయుడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమిచ్చుచున్నాను, నా శాంతి నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను శోధన బలహీనతను లెక్కింపక ఈ బిడ్డలందరూ చేసిన ప్రార్థనలను వారి మంచి మనస్సును ఈ ఆదివార దివ్య బలిని కటాక్షింపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన మీ శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు దేవా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలియచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయ చూపండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకును మీరు నా జీవితములో ప్రవేశించుటకును నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన చాలునయ్యా దేవా. నేను ఆరోగ్యమును స్వస్థతను పొందుదును. క్రీస్తు శరీర రక్తములో నాకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రియ బిడ్డలారా, పాప సంగీతనం చేసిన కేవలం కత్తోలికలు మాత్రమే యేసుక్రీస్తు శరీరము రక్తము స్వీకరించాలి. కత్తోలికలు కాని వాళ్ళందరూ కూడా దయచేసి మీ స్థలాలలో కూర్చోండి. దివ్య బలి పూజ అయిన వెంటనే వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన గురువులు నడిపించబోతూ ఉన్నారు. ఇతర సంఘాలకు చెందిన వారు దయచేసి ఈ సప్రసాదము యేసుక్రీస్తు శరీరము స్వీకరించడానికి ముందుకు రావద్దు అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. Sisters, kindly come forward to distribute the Holy Communion.
హృదయుడు యేసుని స్వీకరింపరే. నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే. తండ్రి మూలమున నేను జీవించుచున్నాను, నన్ను భుజించువాడు నా మూలమున జీవించునని ప్రభువు పలికెను. ఆయనే మమతను పంచే దేవుడే, మార్గము సత్యము ఆయనే మమతను పంచే దేవుడే. భారహృదయులరా రండి రండని పలికిన ప్రభుని భక్తితో కొన ముందుకు పోదాం రండి. భారహృదయులరా రండి రండని పలికిన ప్రభుని భక్తితో కొన ముందుకు పోదాం రండి. నిర్మల హృదయుడు యేసుని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సాక్ష్యం ఇవ్వటానికి ముగ్గురు ఉన్నారు. బి రామచంద్రయ్య ఫ్రమ్ ఏలూరు, జోసెఫ్ కుమార్ ఫ్రమ్ గన్నపురం, అనురాధ ఫ్రమ్ ఖైరతాబాద్. ఈ ముగ్గురు దయచేసి స్టేజ్ మీదకి త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దివ్య బలి పూజానంతరము సాక్ష్యం ఇవ్వటానికి మీకు అవకాశం కల్పిస్తాం. లేచి నిలబడదామా? సర్వదా మా క్షేమమును కోరువు సర్వేశ్వరా, ఈ దివ్య బలిలో పాలు పంచుకొని మీ దివ్య శరీరము రక్తము భుజించిన మీ దాసులను కరుణతో స్వీకరింపుము. వారు దైనందిన జీవిత బాధల వేదనలో, కన్నీరి సమస్యలలో వారికి ఓదార్పును, శాంతి సమాధానమును దయచేయమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారి మీతో ఉందురుగాక. మీతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని దీవించి సదా సర్వదా తన రెక్కల నీడలో సంరక్షించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అందరూ కూర్చోండి. హల్లెలూయా. నా పేరు బి రామచంద్రయ్య, మాది అల్లూరు. అయితే నేను ఒక ప్రైవేట్ కంపెనీలో డ్యూటీ చేస్తున్నానండి. అయితే ఒకళ్ళొకరికి సెక్షన్ వైజ్గా పేరు పిలిచారనమాట పర్మనెంట్ కోసం. అందులో 20 మందిలో
నా ఒకరిది దేవుడా, నా అంతమందిలో నా ఒకరిని నీ బిడ్డగా సాక్షిగా నిలబెడితే కనుక నేను మొత్తం చర్చిలో నీ సాక్షిగా నేను నిలబెట్టాలి ప్రభు అని అనుకుంటే, అందులో 20 మందిలో నా ఒక్కరిని మాత్రమే పిలిచారు. అందరికీ మీకు వందనాలు. అయితే ఆ మొదటి నెల చాటి అది ఎంత వచ్చినా సరే దేవునిగా అర్పిస్తానని చెప్పేసి అనుకున్నానండి. ఈ 11,000 వచ్చిందండి నాకు, 11,020 రూపాయలు. అది మొత్తం ఇక్కడ దేవుని పేరు మీద ఇచ్చేస్తున్నాండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు జోసఫ్ కుమార్ అని. నేను 2 సంవత్సరాల కింద ఒక దొంగ బైక్ కొన్నాను. అది మొన్న రీసెంట్గా నేను ఒకరే స్కూల్లో డ్యూటీ చేస్తున్నప్పుడు పోలీసులు వచ్చి నన్ను పట్టుకున్నారు. అది బైకు ఇద్దరి పేరు జోసఫ్ కుమార్ కావడంతో నన్ను అనుకొని లోపల తీసుకుపోయారు. నేను వెళ్ళేసి చెప్పాను, సార్ నేను ఇట్లా దొంగ బైక్ కొన్నది నాది కాదు, ఒక ఫ్రెండ్ దగ్గర కొన్నాను అని చెప్తే వాళ్ళు వినిపించుకోలేదు. నన్ను స్టేషన్లోనే పెట్టారు. అతను ఎవరో చూపించమని చెప్పారు. అతన్ని చూపించాను, పట్టించాను. ఆ నైట్ ఏమైందంటే, నైట్ కౌన్సిలింగ్ జరుగుతుంది, కొడతారని భయపడ్డాను. మా భార్యకి కానీ మా ఫాదర్స్ కానీ మమ్మీకి కానీ ఎవరికి చెప్పలేదు నేను ఇట్లా పోలీస్ స్టేషన్ పోతున్నానని. చెప్పకుండా మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తే ఇంటికాడ చెప్పారు పోలీసు వాళ్ళు, మీ జోసఫ్ కుమార్ ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మీరు వచ్చి చూసుకోండి అని చెప్పారు. నైట్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మా భార్య ఇక్కడ మొత్తం ఫోన్ చేసి, సిస్టర్స్ మా భర్త ఇట్లా దొంగ కేసులో ఇరుక్కున్నాడు, కొంచెం ప్రేయర్ చేయమని అడిగితే ప్రేయర్ చేశారు. కానీ ఆ పోలీసు వాళ్ళు నన్ను ఒక్క బూతు మాటలు తిట్టలేదు, ఒక చెయ్యి కూడా వేయలేదు. తెల్లారి సిస్టర్స్ అన్నారు 5 గంటలకల్లా మీరు ఇంటికి వెళ్ళిపోతారని చెప్పారు. అదేవిధంగా నేను 5:30, 6 గంటలకి ఇంటికి వచ్చేసాను. దేవుని స్తోత్రాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా పేరు అనురాధ అండి. హిందూ అయినప్పటికీ మేము జీజస్ని పూజిస్తాము. ఐఎమ్ వర్కింగ్ ఫర్ బిఎస్ఎన్ఎల్. హైదరాబాద్ లాంగ్ స్టాండింగ్ ఉండడంతో నన్ను హైదరాబాద్ నుంచి సంగారెడ్డికి ట్రాన్స్ఫర్ చేశారండి ఇన్ ద ఇయర్ 2012 జూన్. అయితే నా ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ ఇక్కడ 6th జూలై ఫస్ట్ ఫ్రైడే 2012 ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకొని జాయిన్ అయ్యానండి. ప్రార్థన చేసుకొని బయటికి రాగానే అప్పుడే ఫాదర్ అలా నడిచి వస్తున్నారు. అప్పుడు ఫాదర్ పేరు బెన్నీ అని కూడా నాకు తెలీదు. నేను ఎప్పుడో పాతకాలం క్రీస్తురాజు జరి ఫాదర్ ఉన్నప్పుడు వచ్చాను. ఫాదర్ రాగానే చెప్పాను, ఫస్ట్ డే ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ మై డ్యూటీ, కైండ్లీ బ్లెస్ మీ దట్ ఐ షుడ్ కంప్లీట్ టు మై టెన్యూర్ హియర్ అండ్ గో సేఫ్లీ అని ఫాదర్ నన్ను బ్లెస్ చేసి పంపించారు. అయితే రోజు అప్ అండ్ డౌన్ చేయడం మూలన గత 2 ఇయర్స్గా నా హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి కొన్ని. సో జర్నీ చేయలేక నేను ఒక రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను 1.5 ఇయర్స్కే హైదరాబాద్కి ఇవ్వమని. కానీ యూజువల్లీ 3 ఇయర్స్ మినిమం 4 ఇయర్స్ ఒక స్టేషన్లో చేయాలి. 3 ఇయర్స్ తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలి. కానీ నేను 1.5 ఇయర్కే ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకొని పోస్ట్ చేశాను. యూజువల్లీ ప్రొసీజర్ ఏంటంటే ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి 10 ఆఫీసర్స్కి వంగి నమస్కారాలు పెట్టి రికమెండేషన్స్ పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటే కానీ ఆఫ్టర్ 3 ఇయర్స్ కన్సిడర్ చేస్తారు. కాదు నాది 1.5 ఇయర్స్ అయ్యింది ఇక్కడ సర్వీస్ కాబట్టి అది కాని పని కాబట్టి జస్ట్ అలా పోస్ట్ చేశాను. చేసి ఇక్కడ నుంచి రోజు నా అప్ అండ్ డౌన్ జర్నీ చేయడంతో చర్చ్ రాగానే ఇటు సైడ్ మళ్ళీ ప్రభువా ఆలయంలో కొలువై ఉన్న నా రాజాది రాజా నీకే నా నమస్కారాలు అనుకుంటూ రోజు ఇటు నుంచి పొద్దున సాయంత్రం నీకే మహిమ కలుగంగా ప్రేస్ యూ జీజస్ అని ఒకటే ఒక వర్డ్ చెప్పుకుంటూ వెళ్తానండి. మీరు నమ్ముతారో నమ్మరో 4 ఇయర్స్ కూడా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే రానిది ఇవాళ 6th జూలై 2014 ఎగ్జాక్ట్ 2 ఇయర్స్ అండి నాకు ట్రాన్స్ఫర్ హైదరాబాద్కి ఇచ్చేశారండి. రిలీవర్ కూడా జూన్ నెలలోనే వచ్చి జాయిన్ అయిపోయాడు. అది ఎవ్వరికి జరగదండి. ఇట్ ఈస్ అ రికార్డ్ బ్రేక్. నేను ఎవ్వరు ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళలేదు, ఏ రికమెండేషన్ పెట్టుకోలేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. ఓన్లీ ఈ ఆలయం వైపు చూసి దేవుడికి రోజు నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళానండి. ఈ దేవాది దేవుడికి నమస్కారం పెట్టుకున్నప్పుడు మనం ఎవ్వరు రికమెండేషన్ అవసరం లేదని చెప్పాలనుకుంటున్నాను. ఈ చర్చ్ కూడా చాలా మహత్తరమైన చర్చ్ అండి. ఈ చర్చ్కు వస్తున్నప్పటి నుంచి నా స్థలం ఒకటి 2 ఇయర్స్కి అమ్ముడుపోని స్థలం 2 మంత్స్లో అమ్ముడుపోయింది. నా 2 బిడ్డలు కూడా ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు వచ్చాయి. అలాగే ఇక్కడ పూజలు అందుకుంటున్నా, నిత్యం పూజలు అందుకుంటున్నా. యేసయ్యకే మహిమ ఘనత దక్కాలని, అలాగే నన్ను ఆ రోజు దీవించిన బెన్నీ ఫాదర్ని దేవుడు ఇంకా దీవించాలని, రోజుకు అతను ఇంకా దేవుడికి మహిమకరంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యం ద్వారా
ఏసయ్యకే మహిమ ఘనత దక్కునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్.